నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఖచ్చితంగా ఏపీ ఎలక్షన్స్ ఇప్పుడు రంజుగా మారుతున్నాయి. సింహం సింగిల్ గా వెళ్తుందంటూ ఒకవైపు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చెబుతుంటే, మరోవైపు జనసేన టీడీపీ కూడా తమ వంతు కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా తమ వంతు కూడా పాల్గొంటామని కూడా చెబుతోంది. సో ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సంగతి అలా ఉంచితే, మిగతా పార్టీ విషయాలు వస్తే గనక అభ్యర్థులు ఎవరై ఉంటారనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి ఒక అంశం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతోంది. ఆ, ప్రధానంగా ఇక్కడ 175 నియోజకవర్గాల్లో ప్రముఖంగా ఒక పేరు అయితే వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన ఆయన ఆ పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. సో ఈ క్రమంలో మళ్ళీ ఎక్కడో అది తేడా కొట్టినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు కానీ పిఠాపురం జనసేన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ కూడా అక్కడ అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి సందర్భం. వంగా గీత, కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతని ఇక్కడ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ గా వైఎస్ఆర్సీపీ మార్చినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఆవిడ్ని ఎదుర్కొనే ధీరుడు గాని ఎవరు ఉండొచ్చు. మరోవైపు ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్తంగా వెళ్తున్నటువంటి ఈ పోరులో ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రధానంగా 3 పేర్లు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. టీ టైం అధినేత ఒక పేరు అయితే, మరోవైపు డాక్టర్ పిల్లా శ్రీధర్ బాబు, మరోవైపు వర్మ కూడా టికెట్ కోసం ఆశించి ఉన్నారు. మరి ఆయన కూడా టికెట్ ఆశించుంటే కనుక మరి ఆయనకి అధిష్టానం వీళ్ళిద్దరూ కలిపి ఆయనకి ఏమన్నా ఆ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదు ఖచ్చితంగా ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది అనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లా శ్రీధర్కి అక్కడ టికెట్ కేటాయించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో టికెట్ ఎవరికి ఇచ్చేది అనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతం జనసేన టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే టికెట్ ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు, నేను పార్టీ వెన్నంటి ఉన్నటువంటి చెప్తున్నటువంటి వ్యక్తి పిల్లా శ్రీధర్ గారు, డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు మనతో పాటు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి ఆయన మనసులో ఉన్నటువంటి మనోగతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే పిల్లా శ్రీధర్ గారు. నమస్తే. ఆల్రెడీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే క్లారిటీ వచ్చింది కానీ మీ జనసేన టీడీపీకి సంబంధించి పిఠాపురం విషయంలో కొంచెం ఎక్కడో అస్పష్టత అయితే ఉంది. ఏ విధంగా చూడాలి? పిఠాపురం నియోజకవర్గం అన్నది మొదటి నుంచి కూడా 2009లో కూడా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ రోజు వంగాగీత గారు. అప్పటి నుంచి కూడా పిఠాపురం ప్రజలు మెగా కుటుంబానికి ఈరోజు ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా ఉన్నారు. స్వతహాగా కొంచెం స్వార్థం ఉంటుంది. మాకు స్వార్థం ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న స్వార్థం మాకు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ముఖ్యమంత్రి ఫలాలన్నీ మాకు అందుతాయి. తద్వారా నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది. నేను కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో ఒకరిని కాబట్టి నాకు కూడా ఆ స్వార్థం ప్రకారం కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే మా నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతున్న ఆశతో మేము అందరూ వెయిట్ చేస్తాము. 2019లో కూడా మేము అందరూ కూడా ఆయన వస్తారని చెప్పి ఆశించాము. కానీ ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మేము దాన్ని శిరసా వహిస్తాము. అధినేత నిర్ణయమే అల్టిమేట్ అన్నది విధానంగా పిఠాపురం కేడర్ అంతా కూడా ఉంటుందండి. ముఖ్యంగా ప్రజలు కూడా, ఎందుకంటే కళ్యాణ్ గారు పోటీ చేయాలని పిఠాపురం ఒకటే కాదు 175 నియోజకవర్గాలు కూడా కోరుకోవడం అన్నది సహజమే. సో ఆ అదృష్టం మాకు వస్తే మేము అదృష్టంగా భావిస్తాము. అదేవిధంగా కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని నేను పాటిస్తాను. ముఖ్యంగా పిఠాపురం ప్రజల్లో ఒకటిగా నేను పాటిస్తాను, పిఠాపురం ప్రజలందరూ కూడా పాటిస్తారు. ఆయన్ని ఎవరికి అవకాశం ఇచ్చినా అతనిలోనే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుందాం అనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు పొత్తు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆశావాహులు ఎక్కువ అవుతూ ఉంటారు. సో ఆశావాహుల్లో చివరిగా మనకు తెలియదేముంది, సమీకరణాలు, గెలుపు గుర్రాలకి అవకాశం. ఇదే విషయంలో ప్రస్తావనిస్తే కనుక శేష్ కుమారి ఆవిడ కూడా ఆశించున్నారు. ఈ మధ్య ఎందుకు ఆవిడ కూడా కొంచెం తెరమనగా అయిపోయారు. అవునండి, పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు. అవును. అదేవిధంగా చాలా మంది ఆశించారండి. సో ఏదైనా సరే ఆ సమీకరణాలను బట్టి గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఆ వ్యక్తి నా సొంత అన్నయ్యో, తమ్ముడో, చెల్లో, అక్కో ఎవరైనా సరే మనం సొంత వాళ్ళకి ఎలా ఎలక్షన్ చేస్తామో అదేవిధంగా మేము రేపు పొద్దున ఎలక్షన్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది మన సొంత నియోజకవర్గం, మన సొంత నాయకుడు కళ్యాణ్ గారిని పంపించారు, ఇతరే మన పవన్ కళ్యాణ్ గారు, ఈయన గెలిపించుకుందాం, మొట్టమొదటి విజయాన్ని మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇద్దామని చెప్పేసి ప్రజలకు మేము బలంగా తీసుకెళ్లి ఆయన గెలిపించుకుంటాం. పిల్లా శ్రీధర్ గారు, మీ గురించి విషయానికి వస్తే కనుక పిఠాపురానికి దగ్గరగా ఉండే ఒక కుగ్రామం ఇది, కందరాడికి సమీపంలో.
అక్కడి నుంచి మీరు పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు. ఎస్ఎస్‌సి పూర్తి చేశారు. అక్కడి నుంచి గీతాంజలి కాకినాడ స్కూల్‌లో ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. తర్వాత ఆంధ్ర మెడికల్ డిగ్రీ కాలేజ్, ఆంధ్ర డిగ్రీ వైజాగ్. ఆహ్, వైజాగ్‌లో పూర్తి చేశారు. పీజీ వచ్చి బెంగుళూరులో పూర్తి చేశారు. ఓకే. ఓవరాల్‌గా ఇన్ని చూసారు గదా! ఇన్ని చూసిన తర్వాత మళ్ళీ మీ ఊరికొచ్చారు. ఆల్రెడీ వైద్య వృత్తి ఇక్కడే కొనసాగిస్తున్నారంటే ఇక్కడ అమ్మని మర్చిపోలేము, సొంత ఊరిని మర్చిపోలేం అనే ఒక ఆ స్లోగన్ మీ మనసులో కనిపిస్తోంది. మీలాంటి వాళ్ళు చాలామంది ఎక్కడో బెంగుళూరులోనో లేకపోతే హైదరాబాద్‌లోనో వెల్ సెటిల్డ్ అయిపోయి ఉంటారు చాలామంది. కానీ మీరు అలా చేయలేదు. సొంత ఊరిని ఇక్కడే ఉంటూ, నివాసం ఉంటూ, పిఠాపురంలో వైద్య సేవలు అందిస్తూ అయన్నీ చేసుకొస్తున్నారు గదా! సో, ఈ క్రమంలో మీరు పిఠాపురాన్ని చిన్నప్పటి నుంచి చూసినటువంటి తవిత స్కూల్‌లో మీరు చదివారు. సార్ అప్పటి నుంచి ఇప్పటికి పిఠాపురంలో ఏం చేంజ్ వచ్చింది? ఇప్పటికి సమస్యలు పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? మీరు ఒక అవగాహన చేసుకొని ఉండుంటారు గాబట్టి. యాహ్! సో, పిఠాపురం సమస్యలకొస్తే ఆహ్, ఇది వ్యవసాయ ప్రధానంగా ఎక్కువ పాపులేషన్ అంతా గూడా వ్యవసాయ ప్రధానంగా ఉంటారు. హ్మ్. వరి అవనియండి, చెరుకు అవనియండి, చిరుధాన్యాలు అవనియండి, హ్మ్. కూరగాయలు, హ్మ్. మిరపకాయలు అన్ని రకాలుగా ఎక్కువ వ్యవసాయ ఆధారంలో ఎక్కువ ఉంటారండి. అవును. ఏ కులానికైనా, ఏ వర్గంకైనా అందరూ గూడా అల్టిమేట్‌గా మనకి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇక్కడ. సో, ఇందులో మనం చూస్తే ప్రధానంగా నేను ఈ చిన్నప్పటి నుంచి చూసింది ప్లస్ ఈ చిన్నప్పుడు మేము గూడా వినేవాళ్ళం. వర్షాలొస్తే హ్మ్. గొల్లపురం నుంచి వచ్చే చుట్టాలు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉండేది. బస్సులు బా కూడా తిరగలేని పరిస్థితి ఉండేదండి. హ్మ్. సో, ఇప్పుడు హైవే రావడం అన్నదే కొంచెం హ్మ్. మనకి అడ్వాంటేజ్ అయింది. సో, ఇలాగా ఏలేరు ఆధునీకరణ అన్నది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మనకి హ్మ్. నోటి హామీల ద్వారానే పరిమితమైంది. ఆ రోజుల్లో కూడా ఆయన 110,00,00,000 ఏదో శాంక్షన్ చేస్తాం. ముఖ్యంగా శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ. హ్మ్. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా అన్నారు. అక్కడ కాపు బటన్ నొక్కడానికి వచ్చినప్పుడు కాపు మీటింగ్‌లోని అవును. గొల్లపురంలో గొల్లప్రోల్లో. 200,00,00,000 నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నారు. హ్మ్. అన్నీ కూడా మాటల వరకే అవుతుంది. నిజంగా ఆధునీకరణ జరుగుంటే అతివృష్టి, అనావృష్టి నుంచి 2 మండలాలండి. ముఖ్యంగా గొల్లప్రోలు మండలం, కొత్తపల్లి మండలం కూడా వర్షం వస్తే ముంపుకు గురవుతాం. హ్మ్. పంటలన్నీ పాడైపోవడం. వర్షం లేని సమయంలో మనకి నీరు అందుబాటు లేక అదేలే. ఎండిపోవడం. అతివృష్టి, అనావృష్టికి గురవుతుంది. హ్మ్. అది చాలా ప్రధానమైన సమస్య అండి. దాన్ని మనం రేపు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ సమస్యని మీద మనకు పూర్తి పరిష్కారం తీసుకెళ్ళాలి. హ్మ్. అదేవిధంగా పాపం మత్స్యకారుల గ్రామాల్లో కూడా నేను తరచూ తిరుగుతా ఉంటాను. హ్మ్. వాళ్ళకి కూడా అదే పరిస్థితి అండి. హ్మ్. ఈ తుఫాన్లు వచ్చినప్పుడల్లా తరచూ కోతకు గురవుతూ ఉండడం సముద్రం. ఈరోజు చూసిన ఇల్లు మన గతంలో కూడా 'ఉప్పెన' సినిమా అవునవును. చూసుంటాం. అందులో ఉప్పాడ. కనిపించిన గుళ్ళన్నీ ఇయాల అవును. సముద్రంలో కలిసిపోయాయి. అవును. దానికి జియో ట్యూబింగ్ ఏసి పర్మనెంట్ సొల్యూషన్ హ్మ్. తీసుకురావాల్సిన హ్మ్. హ్మ్. అవసరం. అదేవిధంగా కొన్ని పాజిబిలిటీ కాని సందర్భాల్లో వాళ్ళందరికీ కూడా శాశ్వత నివాసాలు ఏర్పరచాలి. హ్మ్. వాళ్ళందరికీ. శాశ్వత నివాసాలు మత్స్యకారు ఏర్పరచాలి. కుటుంబాలందరికీ. అంటే నేను నీకు సెంటున్నర భూమి ఇస్తాను ఇల్లు కట్టుకుంటే ఆడెక్కడ కట్టుకుంటాడు సార్? హ్మ్. వాడేమి 5,000 లక్షలు, 10,000 లక్షలు నిల్వలో పెట్టుకునే వ్యక్తులు కాదు సార్. అలా గత గవర్నమెంట్ గూడా ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు కదా! కనీసం ఇతనైనా ఇస్తున్నాడు గదా! ఆ ఇతను పాజిటివిటీ ఓన్లీ ఎందుకు ఆలోచించలేదు? పొలాలు ఒకటే సార్ అంటే హ్మ్. ఎప్పుడైనా సరే వాడి దగ్గర కొంచెం ఉందనుకోండి, మనం కొంచెం సాయం చేయొచ్చు. హ్మ్. ఏమీ లేనోడు పూర్తిగా చేయాలండి. హ్మ్. ఈరోజు వాళ్ళకి మనం గృహాలన్నది మనం నిర్మించి ఇచ్చి అక్కడ ఉండమంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా సార్ ఎవరికి కావాలని కష్టపడతాడండి? అవునవును. ఎవరు కూడా కావాలని ఆ పూరు గుడిసెల్లో కష్టపడే పరిస్థితి కాదు కదా! ఆళ్ళకి పక్కా ఇల్లు నిర్మించిస్తే ఎందుకు సార్ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారండి అందులో. అవును. అంటే మనం ఏంటంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రభుత్వం అన్నది దృష్టిలో పెట్టుకోవాలండి. అవును. అంటే ఇప్పుడు ఈ మండలంలో ఉన్నవాడు కొద్దో గొప్పో ఒక 1,00,000, 2,00,000 దాచుకుంటాడు. 1,00,000, 2,00,000 అప్పు దొరుకుతది వీటికి కట్టుకోగలరు. అవును. ఆ మండలంలో వాడికి దాచుకునే పరిస్థితి లేదండి. అప్పు దొరుకుతది. అవును. సో, అలాంటోళ్ళకి మనం అంటే ఆ డిఫరెన్స్ కూడా మనం చూసుకొని వాళ్ళకి చేసుకోవాల్సిన పరిస్థితి జియో ట్యూబింగ్ ఒకటండి. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఇంకా రోడ్ల గురించైతే మనం మాట్లాడాల్సిన ఇంగ పరిస్థితి అసలు అవసరం లేదండి. లేదు. అది పిఠాపురం హ్మ్. నియోజకవర్గం కాదు హ్మ్. రాష్ట్రం అంతా కూడా అవును. అత్యంత దారుణమైన పరిస్థితి. హ్మ్. ఇంకా దాన్ని ప్రజలకు మనం చెప్పి కొలిది విని ఆళ్ళకి బోర్ కొడుతుందనమాట. హ్మ్. ప్రతిపక్షాలు అరిసి వీళ్ళకి నోరులు నొప్పొస్తున్నాయి తప్పితే అవునండి. దాని అవును. గురించి మనం హ్మ్. చెప్పాల్సిన పరిస్థితి లేదండి. హ్మ్. ఇంకా అనేక సమస్యలైతే ఉన్నాయి. హ్మ్. ఈట్లి మీద కూడా గతంలో కూడా నేను పోరాటాలు కూడా మేము చేయడం జరిగింది. హ్మ్. రైతులకి ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళ ధాన్యం తడిసిపోయినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు హ్మ్. ధర లేదు. హ్మ్. అప్పట్లో ఈ మిల్లర్స్‌కి ప్రభుత్వం ధర నిర్ణయించడం, లారీలో ఏసుకెళ్ళడం, మీకు ట్రాన్స్‌పోర్ట్ కూడా మేము తర్వాత ఇస్తాననడం. హ్మ్. అప్పటికే పెట్టుబడులు పెట్టున్నాడు. అవునవును. ఈ ట్రాన్స్‌పోర్ట్ పెట్టుకొని ఎళ్ళడం. అక్కడికెళ్ళిన తర్వాత మీకు తేమ పర్సెంట్ ఇక్కడ ఒకటుందంటే అక్కడ ఎక్కువుందని చెప్పడం. హ్మ్. ఇప్పుడు మీరు ఈ రేట్‌కి ఫిక్స్ అయితే మీరు దింపండి అనడం. అంటే ప్రతి దాంట్లో లూప్ హోల్‌లు చూసుకొని ఆళ్ళు కూడా అప్పట్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో కూడా అవును. మేము కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి స్పందనలో అవును. ఇవన్నీ హ్మ్. పెట్టడం కూడా జరిగిందండి. ఎమ్మెల్యే పెండిన దొరబాబు ఆధ్వర్యంలో
పిఠాపురంలో జరిగిన అవినీతి ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్‌గా వేరే నేత, మీ మిత్రపక్ష నేత వర్మ ఆల్రెడీ ఇక్కడ భూ కబ్జాలు చాలా చేసేసారంటూ కూడా ఆయన కూడా ధర్నాలు, ఆందోళనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగ్గయ్య చెరువు అనుకుంటా ఐ థింక్. ఇవన్నీ ఎలా చూస్తారు మీరు? మీ పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఖచ్చితంగా సార్. ఒకటి ప్రజలకి జరగాల్సిన న్యాయంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు సార్. హ్మ్. ఎందుకంటే మా విధానం కూడా తెలుసు. మా నాయకుడు అన్నోడు ఏదో వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలి. వెంటనే ఇదేం కాదండి. హామీలు కూడా మీరు గమనిస్తే నేను అదైతేనే చేస్తాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే చేస్తానని కూడా ఏ రోజు మనకు చెప్పలేదండి. హ్మ్. హ్మ్. కౌలు రైతు భరోసా చూడండి. తన సొంత డబ్బులు ఇచ్చాడు. హ్మ్. అవును. ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు ఈ ఇప్పుడు కూడా రెమ్యూనరేషన్ అంతా ఇలాగే Yes. ఇచ్చుకుంటూ ఆయన వచ్చాడు వచ్చింది. ఆయన. లక్ష ఆయన రూపాయలు. డబ్బులు లేని సందర్భాల్లో అడ్వాన్సులు కూడా తీసుకొచ్చి సేవలు చేసిన ఆ పరిస్థితి విషయంలో పవన్ కళ్యాణ్‌కి ఎవరు వేరెత్తి చూపెట్టాల్సిన అవసరం చూపించలేదు. లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ టైం అయిపోయింది సార్. హ్మ్. ఈ 3 నెలలకు కూడా 3.6 కోట్లు సొంత డబ్బులు కట్టాడండి. కట్టారు ఈయన. సో హ్మ్. ఆయన విధానాల్లో నమ్మి వచ్చినాడు. నిజానికి అంటే నేను డాక్టర్‌గా చాలా బిజీగా ఉండడం, హ్మ్. సమయం లేని టైంలో కూడా అంటే నేనెలా ఆలోచించానంటే, అంత లగ్జరీ లైఫ్, ఒక సెలబ్రిటీ, అన్ని అవకాశాలు ఆయన కాలు కాడికొచ్చి పరిస్థితి ఉన్న వ్యక్తి హ్మ్. తన జీవితాన్ని త్యాగం చేసుకుని ఈరోజు సొసైటీ కోసం ఆయన చేస్తున్నాడు. అవును. ఆయన సినిమాలు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పేదోళ్ళు అయిపోతారు. ఆయన సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అందరూ రిచ్ అయిపోతా ఉంటారు. అవును. ఈ టైప్ చేసి దాంట్లో కూడా ఆయన అన్ని రకాలుగా దెబ్బలు కొట్టినా కూడా ఆయన నిలబడ్డాడు. ఎవరి కోసం నిలబడ్డాడు? ఆయన కోసం కాదు. అవును. ఆయన హ్యాపీగానే ఉన్నాడు. అవును. ప్రజల కోసం నిలబడ్డాడు. రాష్ట్రం అంతా ఆయన చూసుకుంటే అవును. మన రాష్ట్ర స్థాయిలో మనం చేసే అంత ఎక్కడ అది ఇది లేకపోయినా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం మనం నిలబడాలి. హ్మ్. వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు మన సొంత అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతే అదే విధంగా రియాక్ట్ అవ్వాలి. హ్మ్. సో మనం పై అధికారుల దృష్టి తీసుకెళ్ళడం, వాళ్ళతో మాట్లాడి హ్మ్. అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలి. యాహ్! ఆ విధంగా మనం పిఠాపురం నియోజకవర్గంలో వర్క్ చేయడం జరిగిందండి. హ్మ్. మా దృష్టికొచ్చిన ప్రతి దాని మీద కూడా హ్మ్. మేము దానికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం, వాళ్ళు కూడా ఆ సందర్భాన్ని బట్టి సానుకూలంగా ఫలించడం కూడా జరిగింది. హ్మ్. స్పందించి శ్రీధర్ గారు యాక్చువల్‌గా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారంటారు. యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారంటారు. ఇది గడిచిన మాట. ఇప్పుడు మీరు 2 పడవల మీద ఉన్నారు ఇప్పుడు మీరు. సార్. అంటే ఓవైపు డాక్టర్‌గాని, మరోవైపు నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. సార్. అసలు మీకు ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ అయితే ఉండాలి. అంటే ఓ మంచి నాయకుడిని చూసి మీరు ప్రేరణ పొంది ఉండాలి. లేదు ఈ వ్యవస్థ వల్ల మొత్తం మన సొసైటీ నాశనం అయిపోతుందని ఒక ఆక్రందన వల్ల మనం రాజకీయ నేతగా ఉంటే కనీసం ప్రజానాయకుడిగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించగలము అని ఒక ధీమాతోటైనా మీరు ఇందులోకి అడుగు పెట్టుండాలి. అవును. ఇందులో రెండే 2. ఒకటి మీకు ప్రేరణ. లేదు ప్రేరణ ఎవరు లేరండి నాకు. నాకు స్వచ్ఛందంగానే నేను రావాలనుకున్నాను అనే ధోరణిలోనే ఉన్నారా మీరు? నా ప్రేరణ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే. హ్మ్. అంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే హ్మ్. మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. అవునవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్టీ రామారావు గారు ఈ చేసే సందర్భంలో మేము ఇంకా చిన్నపిల్లలమే. హ్మ్. సో ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు కిలో ₹2 బియ్యం ఇవ్వడం. అవును. ఇవన్నీ నిజానికి అంటే అప్పుడు అంత అవగాహన ఉన్న వయసు కాదు మాది. అవునండి. కానీ సంక్షేమం పేరు చెప్తే హ్మ్. ఆయన. అదేవిధంగా రైతు రుణమాఫీలని. హ్మ్. అంటే ఎప్పుడైనా సరే ఇండియా మొత్తం కూడా రైతులే ముఖ్యమండి. హ్మ్. రైతు అన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది, హ్మ్. నియోజకవర్గం బాగుంటది. హ్మ్. సో వీళ్ళు చేసిన విధానాలు నాకు నచ్చాయి. అంటే అప్పటికి నేను యాక్టివ్ పాలిటిక్స్‌లో లేకపోవడం, రెండోది పాలిటిక్స్‌లో వెరీ న్యూట్రల్‌గా ఉండడం. అవును. సరే అయితే మంచి జరిగితే మంచిదే కదా అనడం, చెడు జరిగితే అయ్యో పాపం అనిపించుకునే పరిస్థితి సగటుది. కానీ కళ్యాణ్ గారు వచ్చి ఈయన పడి తాపత్రయం ఇది నన్నైతే చాలా ఇంప్రెస్ చేసిందనమాట. యాహ్! యాహ్! మీరు అదే విధం వల్ల నేను యాక్చువల్‌గా ఆశించి కాదండి. ఆయన ఆశయం కోసం వచ్చాం. ఆయన ఆశయం మంచిది కాబట్టి ఆ మంచి ఆశయం ఎవడు తీసుకున్నా కూడా అది మంచే జరుగుతదండి. అవునండి. అవును. సో రాష్ట్రం అంతా ఆయన చూసుకుంటాడు. హ్మ్. పిఠాపురం నియోజకవర్గం మనం అందుబాటులో ఉండగలం. రెండోది నాకు బర్డెన్ కాదు సార్ ఇది. హ్మ్. అంటే ఒకటండి మనం ప్రతివోడు 6 గంటల నుంచి 8 గంటలు పనిచేస్తామండి. అవును. మనకి 24 గంటలు టైం ఉంది సార్. హ్మ్. రోజుకి 2, 3 గంటలు నియోజకవర్గంలో పనిచేసినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదండి. మనకున్న నా ప్రొఫెషన్ కూడా నాకు సహాయం చేస్తుంది ఒక విధంగా. హ్మ్. ఎందుకంటే పొద్దున్న ప్రజలొస్తారు. వాళ్ళు ఆరోగ్య బాధలతో పాటు వాళ్ళ పాపం వాళ్ళ పొలిటికల్‌గా ఉన్న బాధలు కూడా నాతో చెప్పుకుంటారండి. అవునవును. చెప్పుకోవడం సరే అమ్మా ఇలాగ పెన్షన్ రావట్లేదంటే నేను దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని సరే అయితే నేను పలానా రోజు మీ ఊరు వస్తాను. నాకు చెప్పండి. నేను దాని మీద మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. హ్మ్. సో ఈ రకంగా అవుతుంది. నేను ఉదయం అంతా ప్రాక్టీస్ చేస్తానండి. కానీ
పిఠాపురం నియోజకవర్గంలో ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అంటే సార్, ఉమ్, మాకు 20 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం నేను ఏ గ్రామం అన్నా తిరిగేయగలమండి. అవును. సో దానివల్ల ఉమ్, మా ఇంటికాడ ఉన్న నుంచి మా హాస్పిటల్ 4 కిలోమీటర్స్ అండి టౌన్. యా. ఒక ఫోన్ కాల్ వస్తే అరగంటలో మేము ఎక్కడికన్నా వెళ్ళిపోయే పరిస్థితి అండి. మాక్సిమం అరగంట పడుతుంది అనమాట. అది 10 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. కోనపాపేట వెళ్ళాలంటే మాక్సిమం 20 to 30 మినిట్స్ లో మేము రీచ్ అయిపోగలం. మొత్తం నియోజకవర్గాన్ని సో మ్యాక్స్ నియోజకవర్గాన్ని చుట్టేయచ్చు. అంతే. అవును. సో అంటే ఇన్ కేస్ నేను ఒక 1 అవర్ ఓపీడీ అత్యవసరం అంటే 20 పడినప్పుడు కిలోమీటర్ రేడియస్ పరిధి ఉంది టక్కుమని వెళ్ళడం, దీనికి. వాళ్ళకి వెంటనే సొల్యూషన్ చూపించడం, మళ్ళీ వచ్చేయడం. వెనక్కి రావడం. సో ఎక్కువ టైం అంతా నేను ఇంటికాడ కానీ హాస్పిటల్లోనే ఎక్కువ టైం ఉంటానండి, లేదంటే నియోజకవర్గంలో ఉంటాం. దానివల్ల అంటే బ్యాలెన్స్ చేయడం కష్టమే కదా సార్. ఏదన్నా మనం కష్టంగా చూస్తే కష్టం కింద కనిపిస్తుంది సార్. అవును. నచ్చి చేసిన పని కదా. నాకు ప్రొఫెషన్ చాలా ఇష్టం, అవును. ఇది కూడా నాకు చాలా ఇష్టం. రెండోది ఏంటంటే మనకి ఏమీ లేకుండానే భగవంతుని ఇచ్చిన కాడికి మనం చేస్తున్నాం. ఒకవేళ మన వాళ్ళకి అధికారం వచ్చినా, మనకు అధికారం వచ్చినా, అధికారాన్ని ఒక అలంకారం కింద కాకుండా దాన్ని బాధ్యత కింద తీసుకెళ్ళాలి. అంటే మా కళ్యాణ్ గారు కూడా ఓల్డ్ టైం పొలిటీషియన్ అండి. అంటే ఒక గాంధీ గారు, నెహ్రూ గారు ఆ టైంలో దేశం కోసం ఏ రకంగా ఆలోచిస్తారో, వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి ప్రజల జీవితాన్ని మార్చడానికి చూస్తారు కదా. ఆ పాతకాలం పొలిటీషియన్ మాకు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన అనుసరించి మేము కూడా ఆ భావజాలం ఉన్న వల్ల ఆయన అంటూ ఉండగలమండి. లేదంటే ఇప్పుడున్న పొలిటిక్స్ లో మీకు తెలియదేముంది, జంప్స్ ఇవన్నీ ఉంటాయండి, ఈ బ్లాక్ మెయిల్స్ అవి ఉంటాయి. ఇవేమి మా జనసేన పార్టీలో ఉండవండి. ఆయన్ని నిజాయితీగా అనుసరించే వాళ్ళందరూ కూడా ఆయన నిర్ణయమే మా నిర్ణయం కింద మేము తీసుకుంటాం. ఇందులో స్వలాభాలు ఉండవండి. ప్రజలకు ఏది లాభం జరుగుతుందో ఆ లాభం ఆయన చూస్తాడు. ప్రజలకు లాభం జరగడానికి ఎంతమందినైనా త్యాగం చేయమంటాడు. ఆ త్యాగం చేయడంలో ఫస్ట్ నేను ఉంటానండి. మీ విషయంలో ముద్రగడ వైఖరి గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈవేళ రేపు జనసేన పార్టీలోకి వస్తున్నారు. ఆయన ఒక టికెట్తో పాటు తన తనయుడికి కూడా పిఠాపురం టికెట్ ఆశించున్నారు. సో ఈ క్రమంలో ఎక్కడో బెడ్స్ కొట్టింది అనేది కూడా ఆ టాక్ కూడా వినిపిస్తోంది. నిజంగా ఆయన వైఖరి పట్ల మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా ఆయన కాపులకి చేసింది ఏమిటి? ఆయన 2 పడవల మీద ఉన్నాడా? ఎందుకంటే గతంలో అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా లెటర్ కూడా రాసినటువంటి సందర్భం. ఆ రోజు విజయవాడలో కాపు ఉద్యమానికి ఆయన తండ్రి లారీలు పెట్టి మరీ పంపించాడనేది ఆయన చెప్పారు. ఆ లెటర్ మీద మొత్తం స్టేట్ వైడ్ కూడా కాపులందరూ కూడా ముద్రగడికి యాంటీగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఎలా చూస్తారు మీరు? 2 నాలుకల ధోరణ నిజంగా ఆయన కాపులకి కట్టుబడి ఉన్నాడా? లేదు అంటే మనం అంటే ముద్రగడని ఈ గత 10 సంవత్సరాల్లో చూసిన ముద్రగడ బట్టి మనం వెళ్ళకూడదు. ఈరోజు నేనున్నాను అనుకోండి, అంటే మేము కాపు కమ్యూనిటీ సంబంధించిన. అవును. నేను తబితా స్కూల్లో చదివాను. అది ఎయిడెడ్ స్కూల్ అండి. అవును. యూజువల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీల వరకు పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్నది ఫ్రీగా ఇచ్చేది, గవర్నమెంట్ నుంచి వస్తుందండి. ఎవరైతే అప్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వీళ్ళు కొనుక్కోవాలండి. అవును. సో ఆ రోజుల్లో కూడా అంటే నేను 1995 ఆ ప్రాంతం అనుకుంటున్నాను. ఆయన కాపు ఉద్యమం చాలా ఉద్రిక్తంగా జరిగే టైంలో నాది 86 వార్న్ సార్. అప్పటికి నేను 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుర్రాడిని. అంటే ఇప్పుడు మా ఏజ్ కేటగిరీ వాళ్ళ వరకే లాస్ట్ అండి. ముద్రగడ అన్నది ఒక మహానాయకుడు, ఉద్యమం కోసం చేసిన వ్యక్తి అని. ఇప్పుడు తెలియదు ఏముంది సార్, ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ఫేస్బుక్ లో కామెంట్ చేసి కుర్రాళ్ళు మొదలెట్టిపోయారు. అంటే దేవుణ్ణి కూడా విలన్ చేసేసి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలోని జరిగిన ఇబ్బందుల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అండి. అంటే 2 ఇంజన్స్ డెస్టినీ సేమే. ఈ ఇంజిన్ నేను ఎలా వెళ్తానంటుంది, ఈ ఇంజిన్ ఎలా వెళ్తానంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అదే పట్టణం మీద ఆపోజిట్ లో వెళ్తున్న పరిస్థితి. మొన్న జరిగిన విషయం గమనిస్తే ముద్రగడ గారు పార్టీలోకి వస్తానన్ను, అవును, కళ్యాణ్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం, ఏదో కొన్ని మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. ఏదన్నా ఒక మంచి పని జరిగే ముందు కొంచెం ఆ గ్యాప్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నిజానికి ఏంటంటే ముద్రగడ గారు కాపు బ్రాండ్ అన్ని వేస్తారే కానీ పాప ఆయన కమ్యూనిటీని బాగానే చూసుకునే వ్యక్తి అండి. సో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే క్లియర్ కట్, అది అపోజిషన్స్, ఈయన ఏదో కాపు కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపు ముద్ర వేస్తున్నారు తప్పితే ఈయన యాక్చువల్గా గౌరవం అన్ని కమ్యూనిటీస్కి ఇస్తారండి. అందరిలో ఒకరు కాపు కమ్యూనిటీ అంటాడు ఈయన, అంతేగాని కాపు కమ్యూనిటీ గొప్పది ఆ టైప్ ఎప్పుడు ఈయన మాట్లాడరండి. ఇంకా అవసరమైతే ఈయన మీరు ఆగండి, కాకపోతే ఏంటంటే ఏ మచ్చలైనోడికి ఏదో మచ్చలు, చంద్రుల్లో కూడా మచ్చ ఉంటుందండి. అలాగే ఈయన ఏం చేస్తారంటే ఈయన కమ్యూనిటీ ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. అది నమ్మకపోతే ఇంకొక 3 పెళ్ళిళ్ళని ఏదో రకరకాల అంటే పర్సనల్కి వెళ్ళిపోతారు.
ఇంకా అవసరమైతే మీరు పుట్టినప్పుడు ఏదో జరిగింది దానికి కూడా నువ్వే బాధ్యత అని చెప్పేసి పరిస్థితి ఆయన మీకు వస్తూ ఉంటాయి. అవును. సో అంటే ముద్రగడ పద్మనాభం గారు ఎపిసోడ్ అన్నది కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుంటుందండి. రెండోది అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఏ శక్తులు ఏ రకంగా వెనకాల ఉండి ప్రోత్సాహం చేసేవో మనకు తెలియదు. అవును. అంటే కోపంలో నిర్ణయం తీసుకోకూడదు, సంతోషంలో మాట ఇవ్వకూడదు అన్నట్టు ఆ టైంలో కొన్ని శక్తులు ఆయన్ని పాడు చేశానని నేను భావిస్తానండి. ఎందుకంటే అతన్ని మొదటి నుంచి మనం చూస్తాం. అంటే ఆ రోజు ఏదైతే జరిగిన లెటర్కే స్పందించడం అనేది సహజం. కమ్యూనిటీ వ్యక్తులుగా మేము జనసేన పార్టీ సింపథైజర్స్గా స్పందించిన విధానం వేరు. మీరు గమనిస్తే కళ్యాణ్ గారు స్పందించిన విధానం చూసారు. అవునవును. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ మొత్తం జీవితాన్ని అంతా చదివిన వ్యక్తిలాగా మాట్లాడున్నారండి. సో అంటే మన శత్రుత్వంలో ఉన్నవాడిని కూడా మిత్రుత్వంలో తీసుకొచ్చే దీనిలో ఈరోజు ఈరోజు జరిగిన పరిణామం ఏమన్నా ఉంటే దానికి 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ గారే దానికి ఆయన చేసిన ఆ రోజు చేసిన మంచి విషయాలే కదండి దీనికి కారణం. అంతే కదా. సో ఈ రెండు ఇంజన్స్ కూడా త్వరలో కలిసాయంటే డెఫినెట్గా ఒక అనుభవం కలిగిన వ్యక్తి, ఆలోచన కలిగిన వ్యక్తి ఇద్దరు కలిశారంటే చాలా మంచి ఇది అవుతుంది. జనసేన పార్టీ అభ్యర్థిగా మీ పేరు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మిమ్మల్ని దానికి మినహాయించి ఒక జనసేన నాయకుడిగా అడుగుతున్నాను మిమ్మల్ని. ఆల్రెడీ మీరు టీడీపీతో కలిసి కొలాబరేట్ అయ్యి మీరు ముందుకు వస్తున్నారు. గతంలో చంద్రబాబు 2014 కావచ్చు, అంతకుముందు యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినట్టు చంద్రబాబు ఎక్కడ కూడా ఏమి హామీలు అమలుపరిచిన సందర్భం లేదు. అది మనం ప్రస్తుతంగా మనం గమనించుకోవాలి. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సర్కార్ అలా కాదు. నవరత్నాలంటూ ఒకటో తారీఖున టెన్షన్గా డబ్బులు ఇవ్వడం వీటిల్లో సఫలీకృతం అయింది. కానీ అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయి మైనస్ ఉంది. అది గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉదాహరించి చెప్పాలంటే కనుక రోడ్స్ విషయం మీరు ఆల్రెడీ చెప్పేశారు, అది అయిపోయింది. సో హామీలు ఇచ్చి గాలి కుదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అటువంటి చంద్రబాబుతో మీరు పొత్తులకు వెళ్తున్నారు. సో మీకంటూ ఒక ఓన్ క్యాపబిలిటీ ఉన్నా కూడా రేపటి రోజున పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే చంద్రబాబుని నమ్మి కూడా ఓటు వేయాలి. అవునండి. మిమ్మల్ని ఒక్కరిని నమ్మడం కాదు. ఒకవేళ సీఎం సీట్ అనేది షేరింగ్ సీట్ అయితే గనక ఆయన 2.5 ఈయన 2.5 తర్వాత విషయం. ఇది ఏమైనా కూడా చంద్రబాబు కూడా ఆయన పీఠం ఎక్కుతాడు కాబట్టి ఆయన నమ్మి కూడా ఓటు వేస్తారు జనాలు. ఎంతవరకు ఆయన నమ్మి ఈరోజు జనసేనకి ఓటు పడే అవకాశాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో? మన కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పారండి, పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని. అల్టిమేట్గా మనం నిలబెట్టి గెలిపించుకున్న వ్యక్తి కూడా తప్పు చేస్తే శకించి పరిస్థితి ఉండదండి. రేపు పొద్దున్న జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా, దాంతోపాటు ఈ పొత్తులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆన్సరబుల్ అండి. వాళ్ళు ఫస్ట్ ప్రజలకు ఆన్సరబుల్గా ఉన్నారు, కళ్యాణ్ గారు వదిలేస్తారండి. ప్రజలకు ఆన్సరబిలిటీ ఇవ్వట్లేదు, అప్పుడు దిగుతాడండి ఆయన. ఆన్సరబిలిటీ తెప్పిస్తాడు వీళ్ళ దగ్గర నుంచి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే హామీలు వాళ్ళు ఇచ్చారో కంబైన్డ్ హామీస్ అండి అవి. జనసేన, తెలుగుదేశం, వచ్చే బీజేపీ, ఈ హామీలన్నీ కూడా ఈరోజు నోటి మాటతో ఇచ్చేసిపోవడం కుదరదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేయిస్తాడండి. రానున్న 5 సంవత్సరాల్లో చేయించే బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంది. 2014లో ఇద్దరు కలిపి కొలాబరేటివ్ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల పైన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అది సరికదా. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పైనే ఈయన ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ అవే ప్రశ్నలు చంద్రబాబు మీద సంధించలేదు. లేదు కదా సార్. ఎక్కడ 2014 నుంచి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈయన ఎంత కీలక పాత్ర వహించాడో, తర్వాత ఏదైతే హామీలు నెరవేర్చలేనప్పుడు ఈయన అందులో ఒక మినిస్టర్ పదవి కోసమనో లేదంటే ఏదో చిన్న చిన్న స్వలాభం కోసం ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గలేదండి. ప్రజల కోసం బయటకు వచ్చాడు, ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చాడు. ఆ రోజు వచ్చిన చిన్న చిన్న పొరపాట్ల వల్లే కదా 2019లో విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా చేయాల్సి వచ్చింది. ఆ విడివిడిగా చేసిన తప్పిదం వల్ల ఈ రోజు మన 5 సంవత్సరాలు ఈ పార్టీలే కాదు ప్రజలందరూ ఇబ్బంది పడతారు. నేను అంటున్నాను, ఆయన ఎక్కడ కూడా హామీలు అమలుపరిచినటువంటి చంద్రబాబుతో మీరు ఈ విధంగా పొత్తుకు వెళ్ళి ఇక్కడ పిఠాపురం విషయానికి వస్తే గనక జనసేన ఏ విధంగా ఇక్కడ అంటే అల్టిమేట్గా 99.9% ఇక్కడ జనసేన టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది. అది మీరా పవన్ కళ్యాణ్ అనేది తర్వాత విషయం. ఏ విధంగా టీడీపీ వెంట పెట్టుకుని వెళ్ళి ఈరోజు ఏ రకంగా సాధించబోతుంది? మీరు ఇచ్చే స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా ఉందా అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తావించాలి? ఆ రోజు కూడా మన కళ్యాణ్ గారు ఏమీ ఆశించకుండా ఈవెన్ కనీసం ఒక్క సీటు కూడా జనసేన పార్టీ తీసుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. సో ఆ రోజు ఆయన ఆలోచించింది అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, దీనికి అనుభవం కలిగిన వ్యక్తి సపోర్ట్ కావాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేసుకుంటే తద్వారా మంచి నిధులు తీసుకొస్తాడు, మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశించి ఈయన
నిస్వార్థం అనడానికి క్లియర్ కట్ ఇంకా ఆ పదం పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరికి రాదండి. నాకు ఒక్క సీటు కూడా అవసరం లేదు, రాష్ట్రాన్ని చేయండి అన్నట్టు ఆయన చేసుకెళ్ళాడు. ఈ రోజు పరిస్థితి అలా ఉండదు సార్. తప్పిదాలు అనేవి జరిగాయి, కావాలని చేసింది కాదు, ఇది జరిగిపోయాయి. ఏదైతే 2019 నుంచి వైసీపీ పరిపాలన చూసాం కదా మనం అందరం. అవునవును. ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయండి. అంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఫైన్ వేయించే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా జనాలు తెలియదని కాదండి. జనాలు ఈరోజు మాట్లాడటం లేదు అంటే అర్థం బాగున్నారని కాదండి. వాళ్ళు మాట్లాడలేదంటే భయం. ఇంకా మా గవర్నమెంట్ ఉంది, మాట్లాడితే ఎక్కడ కేసులు పెట్టి వెళ్తాడో, మళ్ళీ వీళ్ళతో మేము ఎక్కడ పడగలం, ప్రస్తుతాన్ని సైలెంట్గా ఉందాం. మన అదృష్టం ఏంటంటే అండి, ఓట్లు సైలెంట్గా కనిపించకుండా వేయనిస్తున్నారండి. నిజంగా ఆ ఓట్లు కూడా కనిపించిగా నా ఓటు పలానా దానికని చెప్పి ఓపెన్గా కానీ మనకు టీవీలో చూపించే పరిస్థితి వస్తే జనాల పరిస్థితి మనం ఆలోచించాలండి. భగవంతుడు మేలు చేసి మన రాజ్యాంగం ఆ విధంగా ఇచ్చింది కాబట్టి ఆడి ఓటు ఆడికి తప్ప ఎవరికి వేసారన్నది ఆడికి తప్ప ఎవరికి తెలియకుండా ఆ సిస్టమ్ మనకు ఉంది కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళ మనసులో ఏముందన్నదో రేపు పొద్దున వాళ్ళ ఓటు ద్వారా చూపిస్తారు. ఈ రోజు మాట్లాడినోడు రేపు పొద్దున ఓటేసి కూడా ఎవడ మాట వెండండి. వాడు స్వతహాగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన, వైసీపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా వీళ్ళు తీసుకొస్తారు. హామీల విషయంలో జనసేన బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి వెళ్తారండి జనసేన పార్టీ నుంచి. సార్ మనం బలం లేనప్పుడు మనం అడిగినా సరే మనని బయట తోసే పరిస్థితి నుంచి ఈరోజు మా బలం లేకపోతే మీరు లేరనే పరిస్థితికి ఈరోజు జనసేన పార్టీ ఉందండి. కాబట్టి కళ్యాణ్ గారితో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు కాబట్టి బై డిమాండ్ మేము పనులు చేస్తాం ప్రజల కోసం. కళ్యాణ్ గారు అడిగేది ఏమో ఆయన సొంతంగా అడగడు. అవును. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎలా ఉంది ప్రాబ్లం ఉంది అన్న అంటే, సరే అయితే నీ నియోజకవర్గం ప్రాబ్లంని ఆయన బాధ్యత తీసుకుంటాడు. జనసేన పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఆ ఎమ్మెల్యేల బాధ్యత అన్ని తీసుకునే పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఈసారి హామీలు పక్కాగా నెరవేరుతాయండి. మరొక విషయం అండి, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేయడం అంటే ఆయన అప్పటివరకు పోటీ చేస్తారని అనుకోలేదు. కానీ చాలా మంది అనేది ఏంటంటే బీజేపీ ప్రోద్బలంతోనే ఆయన ముందడుగు వేసాడు, ఆయన వేయాల్సి వచ్చింది. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా డిపాజిట్స్ రాలేదు. అక్కడ పోటీ చేసినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐ థింక్ వనపర్తి అనుకుంటా, బర్రెలక్క మీరు వినే ఉంటారు. ఆవిడ కూర్చున్న ఓట్ బ్యాంక్ కూడా తనకు రాలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ అంటూ కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇక్కడ వీళ్ళు కావచ్చు, చాలా మంది విమర్శించినటువంటి పరిస్థితి. దాన్ని విధంగా చూస్తారు మీరు? సార్ అంటే ఒకటి సార్, అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ కూడా గెలవలేనివాడు ముఖ్యమంత్రి అవుతాడా అంటారు. సార్ మాటకి అడ్డు లేదండి. అంటే కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏమంటారు, 2 చోట్ల ఓడిపోయినాడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అంటారు. సార్ ఆ సమీకరణాలు ఆ పరిస్థితులను బట్టి ఆయన ఓటములు ఉంటాయండి. అవును. అక్కడ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణను బట్టి ఇప్పుడు ఒక పని చేద్దామండి. ఇప్పుడు వైసీపీ చాలా బలంగా ఉందని వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు గుజరాత్లో 10 సీట్లు తీసుకురమ్మనండి. అవ్వదు కదా అది. నేను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పని చేయండి, ఈ స్టేట్ దాటి వేరే స్టేట్లోకి వెళ్ళి ఒక దిక్కున పోటీ చేయమనండి. అవును. మేబీ డిపాజిట్లు రాకపోవచ్చు. అవును. అంటే అంత మాత్రాన ఇప్పుడు ఆయన చిన్నోడని కాదు కదా. సో తెలంగాణలో అసలు దానికి ఎలక్షన్కి ప్రిపరేషన్ లేదు, రెడీగా లేరు. కొన్ని కారణాల వల్ల అక్కడ పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కారణాలు ఏంటన్నది మన బీజేపీకి, కళ్యాణ్ గారికి ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయడమో, లేదంటే మీరు పోటీ చేయడం వల్ల మాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే కళ్యాణ్ గారు అన్నవారు పాన్ ఇండియా హీరో. అవును. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో డెఫినెట్గా ఆయనకి హీరోగా చాలా మంచి పేరు ఉంది. పొలిటీషియన్గా డెఫినెట్గా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం దీన్ని కంపేర్ చేయలేమండి. అండ్ అల్టిమేట్గా ఆయన 2 చోట్ల ఎమ్మెల్యే కింద ఓడిపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రికి అవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఆయన. సో మనం ఏంటంటే చాలా మంది మాటల వరకు చాలా చెప్తారు కానీ చేతలకు వచ్చేటప్పటికి బరిలెక్కతో కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. అంటే నేను కూడా అంటాను, ఇప్పుడు రండి పిఠాపురం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నామే పోటీ చేయండి అని చెప్తాం. అన్నీ అంటే ఏదో మనని హైప్ చేసుకోవడానికి పెద్దోడిని కించపరచడం తప్పితే అందులో వాస్తవాలు ఉండవండి. మనం ఎప్పుడు కూడా వాస్తవాలు తగ్గట్టు మాట్లాడుతూ ఉండాలి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మీకు ఇది ఒక తలపోటు అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి వెళ్తున్నారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో గడిచిన 3-4 రోజుల నుంచి బీజేపీ కూడా తమ వంతు పాలు పంచుకోబోతోంది. అంటే ఒక మతతత్వ పార్టీ మీలో పాలు పంచుకోబోతోంది. అర్థమవుతుంది? సో ఈ క్రమంలో బీజేపీని నమ్మి ఒక ముస్లిం మైనార్టీలు కానీ వీళ్ళు కానీ ఐ థింక్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య నాకు తెలియదు, కానీ ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా మీకు మైనస్ అవుతుంది. ఎందుకంటే పక్కా వైరల్ పార్టీ అది ముస్లిమ్స్కి. అటువంటి పార్టీతో మీరు వెళ్ళటం ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఏ విధంగా చేజెక్కించుకోగలుగుతారు? ఇక్కడ ఏంటంటే అండి, అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. అవును. సో బీజేపీ అన్నది
వాళ్ళ ఓట్ షేర్ కూడా కంపేర్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్, కొంచెం తక్కువేనండి. ఉమ్, బీజేపీ మతతత్వ పార్టీ అనేది ఎంత ఉందో ఇక్కడ ఇక్కడ ఫేస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారండి. మొన్న కూడా క్లియర్గా చెప్పారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను వెళ్ళే వాళ్ళని కొన్ని కారణాల వల్ల వాళ్ళతో మేము పొత్తులకు వెళ్తున్నాం, కానీ వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగితే అడ్డుగా నిలబడి వాళ్ళు మొదటి వ్యక్తి నేనని చెప్పేసాను. మొన్న ముస్లింలకు కూడా వాళ్ళు ఇప్పుడు నిజంగా బీజేపీ ఎలియన్స్ ఉందని ఇంచుమించు ఎలియన్స్ ఆల్రెడీ ఉన్నామండి. ఎలియన్స్ కొత్తగా వచ్చేది కాదు. ఆల్రెడీ బీజేపీతో ఎలియన్స్లోనే మనం ఉన్నాం కదా, ఉన్నారు మొదటి నుంచి మొదటి ఉన్నారు. నుంచి ఉన్నాం. కొన్ని మొన్న issues అయినా వల్ల- సరే మొన్న వైజాగ్ నుంచి చాలా మంది ముస్లింలు ఉమ్, వెళ్ళి జాయిన్ అయ్యారంటే అర్థం ఏంటండి? ఇక్కడ నమ్మకం అంతా కూడా ఉమ్, పవన్ కళ్యాణ్ గారి మీద. అవును. ఎందుకంటే ఈరోజు ఎస్సీలు, ఉమ్, బీసీలు ఉమ్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఈరోజు రాజకీయాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మన జీవితాలు బాగుపడడానికి ఆయన త్యాగం చేశాడు. ఇటువంటి వ్యక్తిని ఒకసారి చూడాలన్న ఆలోచన ధోరణిలో వీళ్ళందరూ ఉన్నారండి. అంటే దీనికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరి వల్ల ఈయనకి మచ్చలు అంటవండి. ఈయన ద్వారా ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆ సువాసన వెదజల్లి Yeah. వ్యక్తి ఈయన. ఉమ్, కాబట్టి బీజేపీతో ఉన్నంత మాత్రం ముస్లిం ఓట్లు అన్న కూడా బీజేపీని చూసి మనకి ఎగ్నెస్ట్ వేయాలండి. ఉమ్, డెఫినెట్గా మైనారిటీస్ అన్నవి కొంచెం టువర్డ్స్ వైసీపీకి ఉంటాయి, కానీ ఉమ్, అందులో కూడా మెజారిటీ ఆఫ్ ది ఓటు మనం తీసుకోగలమండి. కళ్యాణ్ గారు తీసుకోగల కెపాసిటీ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీ బాధలు ఇదని నాకు తెలుసు, మీరు పలానా ఓడు వస్తే మీకు ఇబ్బంది పెడతారని తెలుసు, ఉమ్, కానీ ఇబ్బంది పెట్టినప్పుడు మీ ముందు ఆయనకి ఎదురుగా నిలబడే వ్యక్తి నేనని చెప్పేసి అంత అవును. భరోసా ఎవడు ఇవ్వలేరండి. అవును. కళ్యాణ్ గారు ఇచ్చారు. అందుకోసమే మొన్న అంతమంది ముస్లిం నేతలు కూడా కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారండి. ఉమ్. ఏదేమైనా ఒక నాయకుడిగా పక్కన పెడితే మీది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు దారి మధ్యన అంతా కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెడుతున్నారు. ఆయన పేరు పిల్లా శ్రీధర్ అని. సో ఇదంతా బయట వస్తున్న ఊహాగానాలు. ఒకవేళ అదే నిజమైతే కనుక మీరు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత మీద మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆవిడ ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి నియోజకవర్గానికి ఏం చేశారు, అలాగే కాకినాడ ఎంపీగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు, ఆవిడ గ్రాఫ్ ఎలా ఉంది, అంటే ఆవిడ పనితీరు ఎలా ఉంది, నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఆవిడ చేసింది ఏమీ లేదని అని చెప్పబోతున్నారా? సరే, అంటే ఒకటండి, ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు సార్, ఉమ్, విధానాల మధ్య పోరాటం. ఉమ్, జనసేన పార్టీ అన్నది ఒక విధానాలతో కూడిన పార్టీ. ఈరోజు వ్యతిరేకత అన్నది వాస్తవానికి ఆ క్యాండిడేట్స్ కన్నా ఉమ్, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ క్యాండిడేట్ మీద లేదా? సో మొదటి వ్యతిరేకత ఆ. అంటే మెజారిటీ ఆఫ్ ది ఓట్ అంతా కూడా ఆ. వ్యతిరేకత అన్నది ప్రభుత్వమే ఉంది. అదేవిధంగా 2009లో ఆవిడ పోటీ చేశారు, 5 సంవత్సరాలు. ఒక విషయం మీరు తర్వాత మధ్యలో గమనించాలి. నియోజకవర్గం దూరంగా ప్రభుత్వం ఉన్న మీద పరిస్థితి. వ్యతిరేకత ఉన్నా కూడా క్యాండిడేట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళని గెలిపించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నాం మనం. అవునండి, అవునండి. సో ఈ క్రమంలో మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ లేదని చెప్పబోతున్నారు ఏంటి? లేదు లేదు లేదు, అంటే ఆ. మెజారిటీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఉమ్, క్యాండిడేట్స్ అన్నది యూజువల్గా ఒక 10,000 నుంచి 20,000 ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని క్యాండిడేట్స్ కింద యూజువల్గా ఉంటారండి. అవునండి, అవును. హార్డ్లీ 1 or 2% మాత్రమే ఇండిపెండెన్స్ కింద గెలిచే అవకాశం ఉంటుంది. ఉమ్, సో ఎక్కువ వ్యతిరేకత అప్పుడు వీళ్ళ క్యాండిడేట్స్ నిజంగా ఎంత మంచివారైనా కూడా గెలవలేని పరిస్థితి అన్నది ప్రభుత్వం తయారు చేసి పెట్టింది. ఉమ్, ఉమ్, అది పక్కన పెట్టుకుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా పిఠాపురం యాక్చువల్గా తీర్పు ఇచ్చే వాళ్ళందరూ కూడా నియోజకవర్గ ప్రజలండి. ఉమ్, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు అదేలేండి, అదే. అక్కడ గీత గారు ఉంటున్నారా, ఉమ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా, ఉమ్, లేదంటే సమ్ ఎక్స్ పర్సన్ చేస్తున్నాడు అన్నది సంబంధం లేదు. యా, యా. వాళ్ళ ప్రయాస వాళ్ళు పడతారు. ఇప్పుడు అల్టిమేట్గా పోటీ చేసేది ఎవడో ఓడిపోవడం కాదు కదండి, ఉమ్. గెలవడానికే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మేమేంటంటే వాళ్ళమే గెలవడానికి ప్రయత్నం చేయం సార్, ఉమ్, ప్రజలను గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఉమ్, ప్రజల మనసులు గెలిస్తే ఉమ్, చిరస్థాయిగా నిలబడదాం సార్. ఒక రాజకీయ నాయకుడిలా మేము ఇక్కడ రేపు వద్దని మేము పనిచేయమండి, అవును, అవును. ఒక లీడర్లా వెళ్తామండి. ఉమ్, వాళ్ళ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ఎక్కువ మంది నాయకులు తయారు చేసుకుంటూ ఉమ్, ప్రజలందరికీ కూడా నాయకులు అవసరం లేని సొసైటీ కోసం కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఉమ్, దానికోసం ఆయనకు ఒక చిన్న మా సేనాధిపతిలో చిన్న చివరి సైనికుడిగా నేను ఆయన కోసం ప్రయత్నం చేస్తాను. మేము ప్రజల కోసమే పనిచేస్తాం సార్, ప్రజల మనసులు గెలవడానికే ప్రయత్నాలు చేస్తాం. ఉమ్, ఎవరిని ఓడించడానికి మేము ప్రయత్నం చేయం సార్, ఉమ్. మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం. యా, అడగల వద్దనేది ఒక మీమాంస నాకు. 2014లో టికెట్ ఇవ్వలేనటువంటి టీడీపీ దానికి రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆనాడు వర్మ. ఆయన గెలిచారు, మళ్ళీ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు. మళ్ళీ ఆయన ఏదో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీ ద్వారా వచ్చింది కాదు. సో ఈ క్రమంలో ఏంటి, ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చాలామంది అని అంటున్నారు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఆయన కొంచెం తీసుకెళ్ళిపోతే ఫైనల్గా ఇక్కడ వంగ గీత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి
అని అంటున్నారు. ఏంటి ఇది ఎంతవరకు అంటే ఇవన్నీ కేవలం ఊహాగానాలండి. ఊహాగానాలే? ఎక్కడా కూడా వర్మ గారు డైరెక్ట్‌గా నేను ఇండిపెండెంట్ చేస్తానని చెప్పేసి చెప్పలేదు. ఎక్కడ చెప్పిన హ్మ్. సందర్భాలు లేవు. అంటే మీకు తెలియనిదేముందండి, వైసీపీ వాళ్ళు హ్మ్. మా మధ్యలో గ్యాప్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారండి. హ్మ్. అని మేము అంటున్నారు మీరు. మొన్న ఈ మధ్యన ఒక వార్త చూసాను. పై లెవెల్‌లో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భాయ్ భాయ్ అనుకుంటున్నారు గానీ, ఇక్కడ చొక్కాలు పట్టుకొని, గల్లాలు పట్టుకొని మరి కొట్టుకున్నటువంటి పరిస్థితి పిఠాపురం వేదికగా చాలా వీడియోలు వైరల్ యెస్. అయ్యాయి. యెస్. కొన్ని అయ్యేమంటే సమన్వయ అండి, కమిటీ యెస్. సమావేశాలని. యెస్. సమన్వయ ఆ! కమిటీ సమావేశాలు ఏదైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుందాం అన్నది ఎప్పటినుంచో జరిగింది. ఇప్పుడు ఒక హ్మ్. ఇద్దరు కలిసి ఏకాభిప్రాయానికొచ్చి పొత్తు జరిగిందండి. అవునవును. అదేమి ఒక్క రోజులో ఆల్ ఆఫ్ సడెన్ జరిగిపోయింది ఏం కాదండి. అవును. అదే విధంగా ఆ పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన సందర్భాలివి. అవును. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదండీ. అవును. స్టార్టింగ్‌లో అన్నది ఒకటే సార్. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలే 1, 2, 3 రోజులు చిన్న చిన్న మనస్పర్ధలుంటాయి ఫస్టు. అవునండి. తర్వాత అవును. వాళ్ళ అండర్‌స్టాండింగ్ వస్తదండి. హ్మ్. అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు. అవును. అదే విధంగా పొత్తు ప్రకటించిన తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. నాకొస్తే బాగుండని ఆయన ఆలోచిస్తాడు, ఈయనకొస్తే బాగుండని ఈయన ఆలోచిస్తారు. ఇంకెవరికాళ్ళు ఆశిస్తా ఉంటారు. హ్మ్. దాని మీద ఏమవుద్దంటే ఇనీషియల్‌గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టమైన పరిస్థితి ఉంటదండి. హ్మ్. దానివల్ల ఎవరికాళ్ళు మేము ఎక్కువ అనే చిన్న సందర్భాలుంటాయి. నాయకులు బాగున్నా కూడా కార్యకర్తల యాక్సెప్టెన్స్ అనేది కొంచెం అవును. తక్కువుంటది. బట్ ఏంటంటే మీరు గమనించారు అప్పుడు జరిగాయి. ఇప్పుడు జరగట్లేదు గదా! హ్మ్. ఇప్పుడు చక్కగా కలిసి పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం ఆశిస్తే అది పాటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తే, హ్మ్. ఆదేశిస్తే హ్మ్. దాన్ని శిరసావహించడానికి జనసేన పార్టీ అంతా సిద్ధంగా ఉందండి. హ్మ్. అంటే ఈ ఎవరో పక్క పక్కనోళ్ళేంటంటే ఈయనకి రాకపోతే ఈయన ఇండిపెండెంట్ చేస్తాడు, ఆయనకి రాకపోతే ఆయన ఇండిపెండెంట్ చేస్తాడు ఊహాగానాలు తప్పితే ఎక్కడా కూడా ఆళ్ళు ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితి అయితే లేదండి. హ్మ్. కానీ 100కి 100% కూడా రేపొద్దున పొత్తులో హ్మ్. పిఠాపురం సీటు హ్మ్. గెలవబోవడం అన్నది ఖాయం. ఖాయం. హ్మ్. దాంట్లో ముఖ్య పాత్ర అయితే నేను వహిస్తానండి. యాహ్! నేను అంటే పిఠాపురం టికెట్టు మేము మా మనసులో ఆలోచన, ఆశ అంతా కళ్యాణ్ గారు రావాలని హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. ఆయన పోటీ చేస్తే మేము పెద్ద కష్టపడక్కర్లేదండి. అవును. ఎందుకంటే అది సునాయాసంగా గెలిచేస్తారు. అద్భుతమైన మెజారిటీ వస్తదండి. హ్మ్. హ్మ్. అంటే ఏదో మనం మీడియాలో హైప్ కోసం లక్షలు, 10 లక్షల ఓట్లు అంటాం గానీ, ఎక్కడ వెరీ సాధ్యం? వెరీ డీసెంట్ హ్మ్. మెజారిటీతో సునాయాసంగా హ్మ్. ఖచ్చితంగా గెలుస్తారండి ఆయన. హ్మ్. లేదు ఆయన ఆదేశిస్తే ఎవరికి అవకాశం ఇచ్చినా సరే, హ్మ్. వాళ్ళు నా సొంత కుటుంబ సభ్యుడికి అవకాశం వచ్చిందన్నట్టు నేను ఎలక్షన్ చేసుకుంటాను సార్. నా సొంత ఎలక్షన్ ఎలా చేస్తానో అదే విధంగా నా క్యాడర్ అంతా కూడా ఎలక్షన్ చేస్తారు. శ్రీధర్ గారు మీకు మీ ఫ్రెండ్స్ గాని, మీ చుట్టాలు గాని ఏం చెప్పలేదా? అంటే ప్రాణాలు కాపాడే ఓ దేవుడి వృత్తిలో ఉన్నారు. ఐ మీన్ ఎర్న్ చేసుకోవడానికి, మన సొసైటీలో గౌరవం సంపాదించుకోవడానికి, దీనికి అల్టిమేట్‌గా మీకు ఇంక తిరగలేదు. కానీ రాజకీయాల్లోకి వస్తే తగలేసుకోవడం అనే ఒక వర్డ్ అయితే ఉంది. కానీ నిజంగా అహా! కరెక్ట్ సార్. చాలా మంది ఆ! అన్నారు. ఆ! కానీ ఏంటంటే ఫస్ట్‌లో చెప్పిన వాళ్ళే ఆ! ఈరోజు మీకులాంటోళ్ళు అవసరం సార్. హ్మ్. మీకులాంటోళ్ళు ఇప్పుడు వైద్యం చేస్తే రోజుకి 100 మందికి మనం సాయం చేయగలమండి. హ్మ్. అదే రాజకీయాల్లో హ్మ్. నియోజకవర్గం అంతా మనం సాయం చేయొచ్చు కదా! అవును. ఒక మంచి రాజకీయ నాయకుడు అన్నవాడు ఉంటే హ్మ్. సిస్టమ్‌ని మార్చొచ్చు సార్ ఇలా. యాహ్! స్వలాభం ఆపుకుని హ్మ్. నియోజకవర్గాన్ని ఏం లేదు సార్. స్వలాభం ఏం లేదు. స్వలాభం ఉంటుంది అందులో కూడా. యాహ్! అంటే ఈ నా కుటుంబంలో 5 మంది ఉన్నారనుకుంటే బాగా స్వలాభం. హ్మ్. నియోజకవర్గం అంతా నా కుటుంబం అనుకుంటే అందులో కూడా నా నియోజకవర్గం బాగుపడాలన్నది కూడా నా బాధ్యత కదా సార్ అది. యాహ్! ఖచ్చితంగా. స్వలాభమే. హ్మ్. మా నియోజకవర్గం అన్నది నా కుటుంబం కింద మేము తీసుకుంటాం హ్మ్. కాబట్టి, హ్మ్. ప్రతి ఒక్కడు చిట్ట చివరి వ్యక్తి కూడా బాగుండాలి సార్ ఈ నియోజకవర్గంలో. హ్మ్. ఆ రోజే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టండి. ఇది ఖచ్చితంగా నేను జనసేన పార్టీ మాకు పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుందని నేను బలంగా నమ్మాను కాబట్టే, ఏ రోజైతే ఆ చిట్ట చివరోడొచ్చి "అన్న ఇయాల నువ్వు చెప్పు 10 సంవత్సరాల ముందు చెప్పు ఇయాల జరిగిందని" చెప్పినా సరే మేము సక్సెస్ అయినట్టే. అవును. అంటే కేవలం ఎమ్మెల్యే అయిపోతేనే సక్సెస్ అయినట్టు హ్మ్. కాదండి. ఒక క్యారెక్టర్ నిలుపుకుంటూ, హ్మ్. ప్రజల బాధలు తెలుసుకుంటూ, ప్రజల్లో ఉండి, ఎమ్మెల్యే ఎవరిని చేసినా సరే ఆయనతో పనులు చేయించి పెట్టాలండి మనం ప్రజలకి. అవునవును. అవును. అది చేయగలిగినప్పుడు మనం సక్సెస్ అయినట్టే కదా! హ్మ్. సో, యాహ్! ఈరోజు కూడా కళ్యాణ్ గారు నేను ఎట్ ఎనీ కాస్ట్ ముఖ్యమంత్రి అయిపోతానని ఎక్కడా అనట్లేదండి. హ్మ్. కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని. హ్మ్. ఆప్ ఏదైతే ఉందో ప్రజలిస్తారండి ఆయనకి. హ్మ్. 2024లో జరిగే అద్భుతాల్లో ఇది మంచిది. యాహ్! ఒక మంచి విషయం జరగబోతుంది. యాహ్! నిజంగా పిల్ల శ్రీధర్ గారు నిజంగా మీకు 4 పదుల వయసు కూడా లేదు. యువకులు, ఉత్సాహవంతులు. నేటి తరానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం. నిజంగా మీరు వేస్తున్నటువంటి ఈ అడుగులు ఖచ్చితంగా అసెంబ్లీ వరకు దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఫ్రైడే పోస్ట్.